హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ వ్లాగ్స్. మరో కొత్త హల్వా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు స్పెషల్ రెసిపీ రాజస్థానీ స్పెషల్ మూంగ్ దాల్ హల్వా. అదేనండి, పెసరపప్పుతో హల్వా. పెసరపప్పుతో హల్వాను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రాజస్థానీ స్పెషల్ మూంగ్ దాల్ హల్వాను సింపుల్గా, టేస్టీగా, తక్కువ నెయ్యితో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? హల్వాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బౌల్పై స్ట్రైనర్ను పెట్టి తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. పెసరపప్పును ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో కొలతలన్నీ తీసుకుంటే హల్వా రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా తీసుకున్న 1 కప్పు పెసరపప్పును స్ట్రైనర్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని జల్లుకుంటూ 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్న పెసరపప్పులోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేంత వరకు అలాగే పప్పుని స్ట్రైనర్లో ఉంచి పక్కన పెట్టేసేయండి. పప్పు చక్కగా డ్రై అయిన తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ను పెట్టుకోండి. అందులోనికి ముందుగానే కడిగి తీసుకున్న పెసరపప్పును వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. పెసరపప్పుని ముందుగానే కడిగి తీసుకున్నాము కాబట్టి ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. స్పూన్తో ఉండలు కట్టిన పెసరపప్పునంతా గట్టిగా ప్రెస్ చేస్తూ పెసరపప్పు పొడి పొడిగా అయ్యేలా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పెసరపప్పుని చక్కగా ఫ్రై చేస్తేనే హల్వా టేస్ట్ మరింత పెరుగుతుంది. ముందుగా పప్పు ఎలా క్రిస్పీగా ఉండేదో అలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పెసరపప్పు ఇలా పొడి పొడిగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పప్పును ఇదే బౌల్లో ఉంచకుండా వేడి పూర్తిగా చల్లారేందుకు మరొక వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పెసరపప్పు చల్లారేలోగా స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని 1 కప్పు వరకు చక్కెరను వేసుకోండి. ముందుగా పెసరపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో షుగర్ని కూడా తీసుకోండి. చక్కెరను వేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని హల్వా మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను కూడా వేసుకొని చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి. ఈ హల్వాను ప్రిపేర్ చేయడానికి ఎటువంటి పాకంతో పని లేదు. చక్కెర పూర్తిగా వాటర్లోకి కరిగిపోతే సరిపోతుంది. చక్కెర ఇలా కరుగుతూ ఉన్నప్పుడు హల్వా మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఫుడ్ కలర్ మీకు నచ్చినట్టయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత షుగర్ సిరప్ మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన షుగర్ సిరప్ని కూడా పక్కన పెట్టేసేయండి. ముందుగా ప్లేట్లోకి తీసుకున్న పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత పెసరపప్పుని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి ఫ్రై చేసి పెట్టిన పెసరపప్పుని మొత్తాన్ని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పొడి రవ్వగా లేకుండా ఇలా మెత్తని పొడిలా వస్తే సరిపోతుంది. తర్వాత హల్వాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. ఇలా తీసుకున్న నెయ్యిని మొత్తంగా వేయకుండా ఇలా 2 స్పూన్ల నెయ్యిని మిగిల్చుకొని తీసుకోండి. ఈ నెయ్యిని హల్వా పూర్తయిన తర్వాత కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు బొంబాయి రవ్వ, 1 స్పూన్ వరకు శనగపిండిని వేసి శనగపిండి, బొంబాయి రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. రవ్వ, శనగపిండి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పెసరపప్పు పొడిని మొత్తాన్ని వేసుకొని నెయ్యి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పెసరపప్పు పొడి వేసుకున్న తర్వాత
స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పెసరపప్పు పొడి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోండి. పెసరపప్పుని ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. లేదా పెసరపప్పు పొడి చక్కగా ఫ్రై అయింది అని తెలుసుకోవడానికి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి సువాసన వస్తుంది. ఇలా వచ్చేంత వరకైనా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూసారా, పెసరపప్పు పొడి రంగు మారి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా రెడీ అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ను కొద్దిగా పెసరపప్పు మిశ్రమంలోనికి వేసుకుంటూ పిండి మిశ్రమం ఎక్కడా ఉండలు లేకుండా షుగర్ సిరప్లోకి చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. అయితే షుగర్ సిరప్ని మాత్రం ఒకేసారి వేయకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా షుగర్ సిరప్ను యాడ్ చేసుకున్న తర్వాత పెసరపప్పు పొడి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పెసరపప్పు పొడిని ముందుగానే ఎక్కువసేపు ఫ్రై చేసి తీసుకున్నాము కాబట్టి షుగర్ సిరప్ను ఒకేసారిగా మిశ్రమంలోనికి వేసుకుంటే పొంగిపోతుంది. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని హల్వా పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. హల్వా పూర్తిగా దగ్గర పడడానికి కూడా ఎక్కువగా టైం పట్టదు. 2 నుంచి 3 నిమిషాలలో ఇలా పూర్తిగా దగ్గర పడిపోతూ ఉంటుంది. ఇలా రెడీ అవుతున్న హల్వాలోనికి ముందుగానే మిగిల్చి తీసుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ హల్వా మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. హల్వా ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ను వేసుకోండి. నేనైతే సన్నగా చాప్ చేసిన బాదాం, కాజు పలుకులను వేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మరొకసారి డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేలా హల్వాని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా మూంగ్ దాల్ హల్వా లేదా పెసరపప్పుతో హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వాను ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా నేను చూపించిన విధంగా కాస్త స్పెషల్గా సర్వ్ చేస్తే హల్వా చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా మీకు అందుబాటులో ఉన్న ఒక చిన్న బౌల్ని తీసుకొని బౌల్కి కాస్త నెయ్యిని అప్లై చేసి అందులోనికి సన్నగా చాప్ చేసిన కాజు, బాదాం, పిస్తా పలుకులను వేసి కొద్దిగా హల్వాని బౌల్లోకి సెట్ చేసుకొని కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకొని బౌల్ని రివర్స్గా టర్న్ చేశారంటే హల్వా నీట్గా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా సర్వ్ చేస్తే హల్వా చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సింపుల్గా టేస్టీగా మూంగ్ దాల్ హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ హల్వాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.